అంకెలంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వీటిని అంకెలు లేదా సంజ్ఞలు అంటారు. 0 అనేది ఏదైనా ఒక అంకెకు కుడివైపున ఉన్నప్పుడు మాత్రమే దాని విలువను పరిగణలోకి తీసుకుంటాం. ఎగ్జాంపుల్, ఇక్కడ 0, 1 అన్నప్పుడు 0కు విలువ లేదు, కేవలం 1 మాత్రమే తీసుకుంటాము. 0, 8 అన్నప్పుడు కూడా కేవలం 8 మాత్రమే తీసుకుంటాం, 0కు విలువ ఉండదు ఎడం పక్క ఉన్నప్పుడు. అదే ఇక్కడ 10 తీసుకుంటే 1 పక్కన 0 ఉంది కాబట్టి అది విలువ 10 అవుతుంది. 0 అనేది ఒక అంకెకి కుడివైపున ఉంటే దానికి విలువ ఉంటుంది. 0 అనేది ఒక అంకెకు ఎడం వైపున ఉంటే దానికి విలువ ఉండదు. 0 యొక్క స్థాన విలువలను తెలియజేసిన గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. 0 యొక్క నియమాలను రచించినది మహావీరాచార్యుడు, భాస్కరాచార్యుడు. సంఖ్యలు, అంకెలతో ఏర్పడే వాటిని సంఖ్యలు అంటాము. అంటే ఎగ్జాంపుల్ 23, 30, 436 ఇట్లా ఎంత పెద్ద సంఖ్య అయినా కానీ వాటిని సంఖ్యలు అంటాము. సంఖ్యలు అనేవి అనంతం. సంజ్ఞామానం అంటే ఒక సంఖ్యను అంకెలలో రాయుటను సంజ్ఞామానం అంటాము. ఇక్కడ 1623 ఇలా అంకెలలో రాస్తే అది సంజ్ఞామానం. సంఖ్యామానం అనేది ఒక సంఖ్యను అక్షరాలలో రాయుటను సంఖ్యామానం అంటాం. ఎగ్జాంపుల్ 1623ను 1623గా రాయడం. స్థాన విలువల విధానాన్ని ప్రవేశపెట్టినది భాస్కరాచార్యుడు. ప్రతి సంఖ్యకు 2 రకాల స్థాన విలువలు అనేటివి ఉంటాయి. ఒకటి సహజ విలువ, 2 స్థాన విలువ. సహజ విలువ అంటే ఒక అంకె యొక్క యథార్థ విలువను సహజ విలువ లేదా ముఖ విలువ అంటాము. స్థాన విలువ అనేది ఒక సంఖ్యలోని అంకె ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంతో ఆ సంఖ్యను గుర్తించి తెలిపే విలువను స్థాన విలువ అంటాము. సహజ విలువకు ఎగ్జాంపుల్, ఇక్కడ 2567లో 2 యొక్క సహజ విలువ 2 అవుతుంది, 5 యొక్క సహజ విలువ 5 అవుతుంది, 6 యొక్క సహజ విలువ 6 అవుతుంది. ఇలా ఏ అంకె విలువ ఆ అంకెనే అవుతే అది సహజ విలువ. స్థాన విలువకు ఎగ్జాంపుల్, ఇక్కడ 4,38,246లో 8 యొక్క స్థాన విలువ. ఇక్కడ వేల స్థానంలో 8 ఉంది కాబట్టి ఇక్కడ 8000 అవుతుంది. 0 అనేది సంఖ్యలో ఏ స్థానంలో ఉన్నా దాని స్థాన విలువ మరియు సహజ విలువ 0 అవుతుంది. ఒక సంఖ్యలోని అంకెల స్థాన విలువ అనేది ఎడం వైపు జరిగే కొలది 10 రెట్లు పెరుగుతుంది, కుడి వైపుకి జరిగే కొలది 10 రెట్లు తగ్గుతుంది అన్నమాట. 43,824లో ఎడమ వైపుకు వెళ్ళే కొలది 1, 10, 100, 1000, 10,000 ఇలా వస్తుంది, పెరుగుతా 10 రెట్లు పెరుగుతూ వస్తుంది. కుడివైపుకి వెళ్ళే కొలది 10,000, 1000, 100, 10, 1. ఇప్పటి వరకు మనము అంకెలు, సంఖ్యలు, సంజ్ఞామానము, సంఖ్యామానము, స్థాన విలువలు, సహజ విలువలు, 0 గురించి తెలుసుకున్నాము. కొత్తగా టెట్ అండ్ డిఎస్సి మ్యాథ్స్ అకాడమీ ఛానల్ను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మ్యాథమెటిక్స్లో డిఎస్సి సిలబస్ ఇచ్చిన ప్రకారము టాపిక్స్ చెప్పుకుంటా పోదాము. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా కంటెంట్ చేస్తాను. మన ఛానల్లో క్షేత్రగణితము, బీజగణితము, అంకగణితము, సంఖ్యామానానికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కంప్లీట్ అయినాయి. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు వాటిని ఫార్ములాస్ని చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.